అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పీతల పులుసు ఎలా చేస్తారో చూద్దాం. ఇవి మామూలు పీతలు కాదండి, సముద్రం పీతలు. వైజాగ్ నుంచి మా అన్నయ్య గారు వస్తూ తెచ్చిన పీతలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ పీతల్ని నిన్న సముద్రం దగ్గర కొని ఐస్ బాక్స్లో పెట్టి మరీ తెచ్చారండి. ఇవాళ ఆదివారం కదండి, చక్కగా పులుసు పెట్టుకుందాం, అందరూ జలుబుతో బాధపడుతున్నారని చెప్తే ఇక పులుసు పెడదామని బయలుదేరామండి. చూడండి ఎంత చక్కగా పెద్దగా ఉన్నాయో అవి. వీటిని మనం జాగ్రత్తగా చేసుకోవాలండి. వీటిని చేయటంలోనే ఉంటుంది అంతా కూడా. చక్కగా ఆ డెప్పలు తీసేసి ఆ కాళ్ళన్నీ కూడా కరెక్ట్గా మనం కట్ చేసుకొని వాటిని చక్కగా చేసుకుంటే ఆ రుచే వేరు. అసలు పీతల పులుసులో కూడా మంచి పోషక పదార్థాలు ఉన్నాయండి. అబ్బా అంటే రంగు చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు వాటి సైజు. ఇంత పెద్ద పీతలు మనం తెచ్చుకుని వండుకోవాలండి. చక్కని పెద్ద సైజు పీతలు వీటిని చక్కగా అందులో శుభ్రం చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత వీటిని ఎలా వండాలో చూద్దాం. చూడండి ఎంత సైజు ఉన్నాయో. వీటిని చేసుకున్న తర్వాత మనకి చూడండి ముంజికాయ ముంజుల్లా ఉన్నాయి, తాటి ముంజుల్లా ఉన్నాయి. వీటిని చక్కగా శుభ్రం చేసిన తర్వాత ఇలా ఉంటాయండి. వీటిని ముందుగా మసాలాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసుకున్నటువంటి గ్రేవీలో వేసుకోవాలండి. అలా ఆ గ్రేవీలో వీటిని వేసేసి అలా చక్కగా వాటిని పైన కారం అది జల్లేసి చక్కగా అలాగా తిప్పుకోవాలండి. మనం పులుసు కావాలనుకుంటున్నాం కాబట్టి అలా చక్కగా. అబ్బా వాసన ఎంత బాగా వస్తుందంటే. మసాలాలు కూడా తగు మాత్రం వేసుకోవాలి. అలా నీళ్లు పోసుకుంటే మనకు కావలసినంత పులుసు వస్తుందండి. అలా చక్కగా మగ్గనివ్వాలండి. మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. దానివల్ల మంచి రుచి వస్తుంది. ఆ డెక్కలో మాంసం తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఆ రుచే వేరు. ఇక ఆఖరికి మనకి సిద్ధమైపోయింది. ఆఖరణ మనం కొత్తిమీర అలా జల్లుకుని అలా తెల్లన్నంలో కలుపుకుని ముద్ద నోట్లో పెట్టుకుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఆ రుచే వేరండి. మీరు కూడా వచ్చే వారం ప్రయత్నం చేయండి.